మూడు తలకాయల వినాయకుడు అయితే ఉన్నాడు. సో ఈ వినాయకుడు అయితే నాకు బాగా నచ్చాడు మనకి విజయమానవి ఆర్ట్స్లో. సో మీదికి ఒకసారి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నమస్తే అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం విజయమానవి ఆర్ట్స్లో ఉన్నాము. సో మన ప్రస్తుతానికి అయితే మనం 15 feet హైట్లో అయితే ఉన్నాము. సో విజయన్న మనకైతే వీడియోలు తీసుకోవచ్చు అంటే వీడియో తీసుకోమన్నాడు. కొంచెం మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరం మనకి 3 తలలు అయితే వచ్చినాయి. సో వినాయకునికి వచ్చేసరికి 3 తొండాలు ఉన్నాయి. సో కింద చూసుకోవచ్చు మనకి కింద మనకైతే మొత్తం ఇట్లా గడ్డి తీర అయితే ఇచ్చిండు అనమాట అన్న. సో దీనికి పెండింగ్ వచ్చేసరికి మనకి ఇంకా గోల్డ్ వర్క్ ఉంది. గోల్డ్ వర్క్ ఇంకా మనకి పంచాయతీ వస్తుంది అనమాట. సో దాని తర్వాత మనకైతే అన్ని విగ్రహాలు అయితే చూపిస్తా. ఇంకా చూడండి మొత్తం కూడా అయిపోయిన తర్వాతకి మనకి ఇక్కడ మనకి మొత్తం కట్టలు ఉన్నాయి కాబట్టి తీయలేకపోతున్నా. ఇక్కడ వచ్చేసరికి మనకి వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు. మీద వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విజయాన్ని అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో విజయాన్ని అయితే మొత్తం బిజీ ఉన్నాడు కస్టమర్స్తోనే. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో యూనిక్ వినాయకుడు మనకి వినాయకుడికి వచ్చేసరికి 3 తొండాలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఇంతే క్యాప్చర్ చేయగలుగుతాయి ఎందుకంటే ఫుల్ కట్టలు కట్టి ఉన్నాయి అనమాట. సో నేను కొన్ని చూపిస్తాను ఎందుకంటే మొత్తం కట్టలు కట్టి ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఒక 90% పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు కింద పాము ఉంది, తోతి వరకు పెయింటింగ్ ఉంది. మనకి మీదే చూసుకోవచ్చు మంచిగా అయితే శివుని రూపంలో అయితే మనకి బ్యాక్ డ్రాప్ అవుతుంది. శివుని రూపంలో వినాయకుడు కూర్చున్నట్టు అనమాట. సో మనం సైడ్కి చూసుకోవచ్చు ఈ వినాయకుడి కింద అయితే మనకైతే డిజైన్ అయితే వచ్చింది. వినాయకుడు చూసుకోవచ్చు మనకైతే మస్తు డేల్పుగా అయితే వచ్చింది. సో మనకి మీద బ్యాక్ డ్రాప్లో అమ్మవారు అయితే ఉంది. డీసెంట్ బ్యాక్ డ్రాప్ అవుతుంది మనకి. అటు సైడ్ ఇటు సైడ్ 6 hands అయితే వచ్చినాయి. 3 hands 6 hands అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పరేల్చా రాజా చూసుకొని ఇంతకుముందు చెప్పిన కదా పరేల్చా రాజా అని చెప్పేసి మనకు వినాయకుడు వచ్చేసరికి 27 feet నుంచి 28 feet అయితే వస్తుంది. ఎందుకంటే మనకి వినాయకుడు లాస్ట్ ఇయర్ మస్తు ట్రెండింగ్ అయింది ముంబైలో. సో చూసుకోవచ్చు కింద అయితే మనకు 5 గుర్రాలు అయితే వచ్చినాయి. సో వినాయకుడు మీదికి ఎక్కి కూడా నేనైతే ఒక షార్ట్ వీడియో చేసిన. ఒకసారి అయితే యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే వెళ్ళి చూడండి. సో దాని పక్కన కూడా మనకైతే ఇంకో వినాయకుడు ఉన్నాడు, నేను చూపిస్తాను. సో ఇవన్నీ ఫస్ట్ కోట్ అయితే బాడీ కోట్ అయితే వేసి పెట్టిండు అన్న. సో డైరెక్ట్ డెలివరీ టైంకి అయితే అన్న అయితే అన్నీ మనకైతే కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెద్ద శివుడు అయితే ఉన్నాడు. పెద్ద శివుడు చూడండి ఎంత మంచిగా ఉందో మనకి. ఈ వినాయకుడు వచ్చేసరికి సేమ్ 27 కాదు కానీ 23 feet అయితే ఉంటుంది. సారీ అది కూడా 27 అని చెప్పిన. 23 నుంచి 24 feet అయితే పోతుంది అనమాట. సో వినాయకుడు చూసుకోవచ్చు మీద ఉన్నాడు. కింద వచ్చేసరికి మనకి శివుడు ఉన్నాడు. సో చూసుకోవచ్చు ఇది కూడా మనకి లాస్ట్ టైం ముంబైలో మస్తు ట్రెండింగ్ అయితే అయింది. సో శివుని ఫేస్ చూసుకోవడం మనకి శివుని మెడ చుట్టూ మనకైతే పాము అవుతుంది అనమాట. సో వినాయకుడు చూసుకోవచ్చు మనకి వినాయకుడికి వచ్చేసరికి 4 hands ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చేసరికి 8 hands. సో మీరే చూసుకోవచ్చు వినాయకుడు మంచిగా అయితే నవ్వుతున్నాడు. సో దీని షార్ట్ వీడియో కూడా నేనైతే యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో వేసిన. సో చూడండి వాళ్ళైతే చూసేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి విజయమానవి ఆర్ట్స్లో ఉన్న అప్డేట్. ఇంకో వీడియో కలుసుకుందాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీ.